ఏదైతే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కూడా ఇతర కులాల కన్నా పేద కుటుంబాలు ఉన్నాయి అనే విధంగా మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్తున్నా. నేను కూడా ప్రాక్టికల్గా అప్పుడప్పుడు కనబడుతుంది. 99 మార్కులు వచ్చినా ఉద్యోగం కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేదలు ఉన్నారు మన దగ్గర. ఈరోజు మీకు ఒకటి ఎగ్జాంపుల్, మా నియోజకవర్గంలో అందరూ ఏఈలు కలిసి ఒక మంచి ఆఫీసర్ అన్నాడు, సార్ మా ఉన్నతాధికారి పెట్టుకోండి సార్ అని చెప్పి ఒకసారి వచ్చారు. బాగా పనిచేస్తే మాత్రం తీసుకురండి అన్న. బాగా పనిచేస్తాడు సార్ అన్నారు. వచ్చిండు, ఆయన పని చేస్తా ఉన్నాడు. పిలిచి మాట్లాడితే ఒక్క అక్షరం కూడా రాదు ఆయనకు. ఏందా ఏఈలు మీరు ఎందుకు తీసుకొచ్చినాని అన్న. ఏం లేదు సార్, మీది ఏది కొండపోయి సంతకం పెట్టమంటే గది పెడతాడు గంతే అన్నారు వాళ్ళు. మరి ఇదేం మంచిగా అన్న. బాగా ఎక్కువ తెలివి ఉండేవాడు అడ్డంతో ఇటం పెడతాడు సార్, మీరు మంచివాడు సార్ సంతకాలు పెడతారు అన్నారు. మరి నాయన ఇట్లాంటి ఆయన పట్టుకొచ్చినావు, ఏదన్నా ఈ పని చేయమంటే నాకు తెలియదు సార్ అంటాడు. ఆయనే ఉన్నతాధికారి. ఇలా రాష్ట్రం మొత్తంలో కూడా ఏ ఆఫీసుకు పోయినా ఉన్నతాధికారి వాళ్ళే ఉన్నారు, పని రాదు. జిల్లా అధికారి కూడా వాళ్ళే ఉన్నారు, పని రాదు. ఇలా రాష్ట్రం మొత్తం నాశనం కావడానికి కారణం కూడా వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంట్రవర్సీ ఏం కాదు, అంటే ఇది అగ్రకులాల ఆవేదన.